పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న మహాత్మా గాంధీ మాటలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె ప్రగతిలో ఆదర్శంగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 14వ రోజు పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధి గణపతి దేవాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన హరితహారంలో పాల్గొని మొక్కలు నాటారు. దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో ప్రతి గ్రామం సమస్యలకు నిలయంగా ఉండేదన్నారు. చిత్తడి రోడ్లు, పొంగిన మురికి కాలువలు, కూలిన ఇల్లు, చెత్త చెదారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల పురోభివృద్ధికి ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 40 గ్రామ పంచాయతీలకు జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో ట్రాక్టర్లు అందించడం జరిగిందని గుర్తు చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో తమ పంచాయతీ అవార్డులు అందుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, డిఆర్డీఏడి శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీలు రాజు, హరిప్రసాద్ రెడ్డి, ఎంపీడీఓ బన్సీలాల్, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుర్తించారు మనిషిని. వీళ్ళంతా పనిచేస్తున్నారు. మున్సిపాలిటీలు కానీ, గ్రేటర్లు కానీ, గ్రామ పంచాయతీలు కానీ గుర్తించి ఈరోజు మీకు మనిషికి కావాల్సింది ఏంటి? గౌరవం కావాలి. కార్యక్రమాల లోపల రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, వారి యొక్క ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామస్తుల యొక్క సహకారంతో, గౌరవనీయ శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహంతో అందిపుచ్చుకున్నటువంటి ప్రతి అవకాశాలని ఒక్కొక్క అంశం పైన మన కేసీఆర్ గారు ప్రతి గ్రామం విజిట్ చేసి ఎలా జరిగింది, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే విషయాన్ని మన గ్రామస్తుల దగ్గరికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకు గ్రామాలు ఎలా అభివృద్ధి చెందాయి అనే ఒక అంశం పైన ఈరోజు మనం చర్చించుకునే విధంగా ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనం చూసుకుంటే అప్పుడు గ్రామాలు ఎలా ఉన్నాయి, తెలంగాణ రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందాయి అనేది మనం చూసుకుంటే అర్థమవుతుంది. అలాగే మనకు మనం తెలంగాణ ఎంత బాగుపడడం అనేది మనకు అందరికీ కళ్ళకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదాహరణ చిన్నగా తీసుకుంటే మన ఇండియాలో ఊరు మధ్యాన్ని చెత్త చెదారం కూడా ఇస్తుంది. దాని బదులు మన ట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చిన సంది కూడా గ్రామం పరిశుభ్రత పెరిగింది. అదేవిధంగా ముందు కూడా మనకు వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మా గ్రామానికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. దృష్టికి తీసుకెళ్ళినా మీరు 22 తారీఖు తర్వాత గ్రామానికి సంబంధించినటువంటి ఆ విషయాలు కూడా ఒకసారి మన గ్రామ పంచాయతీకి వచ్చి ఒక 2 గంటలు స్పెండ్ చేసి ఇక్కడ 22 తర్వాత మన గ్రామానికి సంబంధించినటువంటి దేవాలయాలు కానీ, రోడ్లు కానీ, మిగతా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వచ్చి టైం ఇస్తానని చెప్పిండు. ఆ రోజు మనం మీటింగ్ పెట్టుకొని మన ఎమ్మెల్యే గారికి ఆ రోజు మన గ్రామ సమస్యలు మన ఉంటే చెప్పి అవన్నీ అతనితో మనం చేయించుకుంటామని చెప్పి కూడా నేను భరోసా ఇస్తున్నాను. ముఖ్యంగా మన గీతం రోడ్డు ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ రుద్రారం నుంచి మన కింద్రకరణ వరకు, అదేవిధంగా ఇళ్ల పట్ల స్థలాలది చాలా పెండింగ్ ఉంది. అది కూడా ఉపాధ్యక్షుడు స్థానిక సర్పంచ్ సుధీర్ రెడ్డి గారు, ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, ఎంపీటీసీలు, సోదరిమణులు, సోదరులు, చిన్నారులు, ఈ గ్రామ సంసారం అన్నప్పుడు మీ అందరికి తెలుసు. కాబట్టి గతం పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచన చేయాలి, నెమరేసుకోవాలి. మనం తెలంగాణ రాకముందు ఏముండే, 2014 మొదలు ఏముండే, ఈ రోజు ఏముండే అని ఆలోచన చేయాలి. తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే ఒక ముసలామకు 2000 పింఛన్ వస్తాం. వస్తుందా లేదా? గుండె మీద చేసుకొని చెప్పండి. ఈరోజు ఒక వికలాంగుడికి 3000 పింఛన్ కాడికి 4000 పింఛన్ మొన్ననే చేయడం జరిగింది. వికలాంగుడు ఇంతకుముందు పాలాభిషేకం చేసి ఎక్కడైనా ఏం పేరు చెప్తే మసీద్ అంటారు. ధర్మానికి ముంగట వేసుకోవాలి. అవన్నీ ఆలోచన చేయాలి. ఒక రైతు చనిపోతే
ఒక రైతు చనిపోతే నామినీ పేరు మీద దినకరమ కాకుండా 5 లక్షలు వస్తా ఉన్నాయి. ఒక రైతు పెట్టుబడి 10,000 వస్తా ఉన్నాయి సంవత్సరానికి. ఒక గర్భిణీ స్త్రీ ప్రసూతి అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటూ ఆడపిల్ల మగపిల్ల అడిగితే 12,000 13,000 ఇస్తా ఉన్నారు. ఇవన్నీ వాస్తవమైన విషయాలు చెప్తాను, గతంలో ఉండేనా అని అడుగుతా ఉన్నాం. ఇవన్నీ ఆలోచన చేయండి ఒకసారి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన కరెంటు, 24 గంటల కరెంటు పరిశ్రమలకు, గృహాలకు, వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.